అవినీతిపై చర్యలకు సిద్ధం. ఏసీబీ విజిలెన్స్ విభాగాల బలోపేతం. సివిల్ టాస్క్ ఫోర్స్ సిబ్బందికి బాధ్యతలు. గతంలో సమర్థంగా ఆధారంగా పోస్టింగ్లు నిర్ణయించిన ప్రభుత్వ వర్గాలు గొర్రెల పంపిణీ గోల్మాల్పై మొదలైన దర్యాప్తు. మేడిగడ్డ అక్రమాలపై రంగంలోకి బృందాలు. చూసినా మొన్న పందులై 120 కోట్లయినాయి. ఇప్పుడు వీళ్ళేనన్ను ఇడిచిర్రు అంటే నియమం ఒక దగ్గర ఇడిచిపెట్టినట్టు మర్చిపోయిరేమని అనుకోవాలి. కూడా ఇడవలే. పందుల పైసలు ఇడవలే, కుక్కల పైసలు ఇడవలే, గొర్రెల పైసలు ఇడవలే, మేడిగడ్డ పైసలు ఇడవలే. ఎక్కడ ఒక్క రూపాయి ఇక్కడ దొరికింది అని అంటే ఖచ్చితంగా ఖర్చు వేసుకొని కూర్చుండే. గుడి ముంగడ గిట్ట పుసుకుని ఎక్కువ పైసలు వస్తారా, ఎక్కువ దర్శించిపోతారు అని అంటే సాయిబాబా గుడి ముంగడ కూడా ఖర్చు వేసుకొని కూర్చునే నాయకులు ఉన్నారు బీఆర్ఎస్లో. నాకు అటువంటి బీఆర్ఎస్ తయారైంది. ఎందుకున్నారు? ఉద్యమంలో ఉన్నోళ్ళను పక్కకు పెట్టిరు, ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళను ఇలా బీఆర్ఎస్లోకి తీసుకున్నారు. అది బీఆర్ఎస్ కార్యక్రమం అంటే, బీఆర్ఎస్ కథ అంటేనే గది. కాళేశ్వరంపై కొనసాగుతున్న దర్యాప్తు. 2వ రోజు ముమ్మరంగా తనిఖీలు. ఫైల్లో హార్డ్ డిస్క్ల పరిశీలన. మళ్ళీ మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన. కుంగుబాటుపై ఎఫ్ఐఆర్ ప్రతిసేకరణ. అవినీతిపై సమాచారం ఉంటే అధికారులు అందించాలి. ప్రజలకు మంత్రి పొన్నం పిలుపు. కేసీఆర్ బినామీ కిషన్ రెడ్డి అని వ్యాఖ్య. కరెక్టే అది. ఎందుకంటే ఇక నువ్వు చెప్పుడేంది కానీ అన్న, నువ్వు చెప్పేదేం లేదు కానీ, కాకపోతే కేసీఆర్ బినామీ కిషన్ రెడ్డి అంటే 2 ఇక లాగమైంది. బీజేపీకి ఎక్కువ సీట్లు రాలేదు అని అంటే కవితను అరెస్ట్ చేయలే. ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అంటే లోపాయికార ఒప్పందం ఉంది కాబట్టి కవితను అరెస్ట్ చేయలే. దానికి వ్యతిరేకంగా అటు బీజేపీ దెబ్బతిన్నది, ఇటు బీఆర్ఎస్ దెబ్బతిన్నది. 2 దెబ్బతిన్నాయి. మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ఈ 3 బ్యారేజీలను ఖచ్చితమైనటువంటి అధికారులను పెట్టి ఎక్కడ లోటుపాటులు లేకుండా దాని దర్యాప్తు ముమ్మరం చేసి దానికి ఎవరైతే బాధ్యులైతారో ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. తీసుకోకుంటే ఏమవుతుందంటే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్. కవితను అలిగేషన్ పెట్టిరు. అలిగేషన్ పెట్టినప్పుడు, మద్యం మీద అలిగేషన్ పెట్టినప్పుడు కవితను బీజేపీ గవర్నమెంట్ అరెస్ట్ చేయకపోతే దాని ప్రతిఫలంగా బీజేపీకి ఏమైందనేది మనం చూసినాం. గతంలో ఎన్నికలు మొన్న అయినా ఒక 1.5 month కింద అయినటువంటి ఎన్నికలు మనకు అవి నిదర్శనం. అందుకే రేవంత్ అన్న దీనిపైన ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని సేకరించి బాధ్యులైనటువంటి వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు, చట్టానికి వ్యతిరేకం కాదు, చట్టరీత్యా చర్యలు, చట్టంలో ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగానే మీరు చర్యలు తీసుకోర్రి. ఖచ్చితంగా మళ్ళీ మీకు ప్రజలు అండగా నిలుస్తారు. లేదు అని అంటే అది కూడా మళ్ళీ మీ బీజేపీ గవర్నమెంట్ అయినట్టు అవుతుంది.